నమస్తే అండి. అత్త, కోడళ్ళ రిలేషన్. నేను 3 ఇయర్స్ బిఫోర్ ఒక వీడియో చేశాను అత్త, కోడళ్ళ గురించి. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. అత్త, కోడళ్ళు మనం ఇప్పుడే కాదు ఎప్పటినుంచో కూడా అత్త, కోడళ్ళ మధ్యన సఖ్యత అనేది మ్యాక్సిమం ఉండదు. అత్త ఒకప్పుడు కోడలే. తను అత్త అయిన తర్వాత తన కోడలుగా ఉన్నప్పుడు బాధలన్నీ మర్చిపోయి కోడల్ని ఇబ్బంది పెడతారు. ఇప్పుడున్న రోజుల్లో ఎలా ఉన్నా పూర్వపు రోజుల్లో అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం అత్తగారు ఆడపడుచులు ఆడపిల్లను పట్టుకుని ఆ ఇంటి కోడల్ని భర్తతో సహా రౌండప్ చేసి కట్నం కానుకల విషయంలో కానీ పెట్టిపోతల విషయంలో కానీ ఆ అమ్మాయిని టార్చర్ పెట్టేసేవారు. ఇంటుడు పని అంతా అప్పట్లో వాషింగ్ మిషన్ లేవు, పిండి గ్రైండర్ లేవు, గ్యాస్ స్టవ్లు లేవు, ఏసీలు లేవు. చాలా ఈ వసతులు లేని సందర్భాల్లో ఇప్పుడైతే అన్ని వసతులు ఉన్నాయి. ఇంటిలో అందరికీ వండి పెట్టి ఇంటిలో పాది అందరికీ టిఫిన్లు చేసి వంట చేసి ఇంటిలో పాది అందరి బట్టలు ఉతికి అత్తగారివి, మామగారివి, భర్తవి, ఆడపడుచులవి, మర్దిగాలి, బావగాలి అందరూ కూర్చుని అప్పుడు ఆ ఇంటి కోడలతో సాకిరీ చేయించేవారు. అవి వంట పనులు రావు. ఇప్పుడు సరే ఈ రోజుల్లో కానీ ఏ రోజుల్లో కూడా స్టడీసు ఈ చదువుల వలన పిల్లలకి వంట చేసే అలవాటు తక్కువగా ఉంటుంది. కొంతమంది ఇంటెలిజెంట్గా వంట చేస్తారు, అన్ని పనులు చేస్తారు, చదువుకుంటారు. కానీ ఆ రోజుల్లో 4th, 5th, 10th అయితే పెద్ద ఎడ్యుకేషను మా చిన్నప్పుడు. ఆ రోజుల్లో అత్తగారు ప్రతి దానికి అయిన దానికి ఖందానికి నీ అమ్మ బాబు ఇలాగే పెంచారా, ఇలాగే చేసారా, నీ అమ్మ నీకు అంటే ఇలా ఇలా ఈ ఈ స్లాంగ్లోనే మాట్లాడేవారు అన్నమాట. నీ అమ్మ ఇలాగా, నీ చెల్లి ఇలాగా, నీ అక్క ఇలాగా, నీ అన్నయ్య ఇలా ఇలాంటి మాటలతో మాట్లాడేస్తే నోరిప్పి పొరపాటున సమాధానం చెప్తే ఇంకా ఆ అమ్మాయి బతుకు మామూలుగా ఉండదు. తల్లిదండ్రులు ఇస్తానన్న లాంఛనాలు ఆ అమ్మాయి తీసుకురాకపోతే ఎవరిని అడగాలి? ఆ లాంఛనాలు ఇస్తున్న పేరెంట్స్ని అడగాలి. కానీ వాళ్ళ జోలికి వెళ్ళరు. ఈ అమ్మాయిని మట్టుకి టార్చర్ పెడతారన్నమాట. పైగా ఆ రోజుల్లో అత్త కోడళ్ళు కూర్చుని మాట్లాడుకుంటాం అనేది జరగదు. బావగారులు అంటే ఆ అత్తగారికి కొడుకుంటే ఆ కొడుకు ఎదురుగుండా కూర్చోకూడదు. ఆడపడుచులతో కానీ అత్తగారితో కానీ మాట్లాడే లిమిట్స్ ఉంటాయి. పొరపాటున ఏదైనా చెప్పుకోవాలన్నా అప్పుడు టీవీ ఎంటర్టైన్మెంట్లు కూడా ఉండేవి కాదు. పొరపాటున భర్త ఈ అమ్మాయిని తీసుకుని సినిమాకి వెళ్ళినా దానికి కూడా టార్చరే. అమ్మాయి పుట్టింటికి వెళ్ళటానికి రైడ్స్ ఉండేవి కాదు. అప్పట్లో ఉత్తరాలు ఉండేమాట ఆ రోజుల్లో. ఇలా ఉండేది పరిస్థితి. వాళ్ళకి ఆకలేస్తే కడుపు నుండి అన్నం తింటాకు ఉండేది కాదు. చాలా దుర్మార్గంగా దగ్గరుండి భర్తతో కొట్టించి తన్నించే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మారిపోయింది. అత్తకోడలు చాలా చోట్ల చాలా అర్థం చేసిన అండర్స్టాండింగ్ ఉందన్నమాట. ఇప్పుడు అత్తాకోడల మధ్యన ఘర్షణలు అనేది రావటానికి మెయిన్ అక్కడ ఒక పిల్లవాడు, తన బిడ్డ అప్పటి వరకు ఆ అత్తగారు కొడుకుని ఎంతో గారాబంగా పెంచుకుంటుంది. ఎన్నో సాక్రిఫైజులు చేస్తారు. పిల్లల్ని చదివించుకుని ఉద్యోగం వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు ఎన్నో సాక్రిఫైజులు చేస్తారు. పిల్లలే ప్రపంచం అనుకుని అత్త కోడలకి అసలు గొడవలు ఎందుకు వస్తాయనే విధంగా నేను మీకు చెప్తున్నా. మీకు తెలిసిందే కానీ నేను చెప్తున్నా. ఎన్నో సాక్రిఫైజులు చేసి ఆ పిల్లలు పెంచుకుంటారు. పిల్లలే ప్రపంచం అని అనుకుంటారు.
ఇప్పుడు కోడలొస్తే మనల్ని చూడనివ్వదని చెప్పి ఇప్పుడు యూత్‌కి అబ్బాయిలకి లేట్‌గా పెళ్ళిళ్ళు చేసే పేరెంట్స్‌ని కూడా చూస్తున్నాం. ఉండి హ్యాపీగా పెళ్లి చేసిన కష్టాలు పడతాడు ఎందుకని ఆడపిల్ల తల్లిదండ్రులు అలా చెప్తున్నారు, మగపిల్లల తల్లిదండ్రులు కూడా అలా చెప్తున్నారు. కానీ పూర్వం పూర్వం అంటే నేను 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం జరిగే సంఘటనలు అప్పటికిప్పటికి వేరియేషన్స్ చూసుకుంటే ఆలోచన ధోరణిలో కానీ కమ్యూనికేషన్లో కానీ చాలా వ్యత్యాసాలు వచ్చాయి ఇప్పుడు. ఆ తల్లి ఆ బిడ్డని ఎంతో గారాబంగా పెంచుకుని అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి తను అన్నీ వదులుకొని అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క, తమ్ముడు, చెల్లి అందరినీ వదులుకుని భర్త కోసం వస్తుంది. 30 ఏళ్ళు పుట్టింట్లో ఉన్న అమ్మాయి వాళ్ళతో అనుబంధాలు బంధాలు అన్నీ తెంపేసుకుని ఆ తాలిబొట్టుకి ఇలివిచ్చి వీళ్ళందరినీ మర్చిపోయి భర్తతో జీవితం గడపటానికి వస్తుంది ఆ అమ్మాయి. తన భర్తే తన ప్రపంచం అనుకుంటుంది. అలాంటి అమ్మాయి వచ్చినప్పుడు చాలామంది అత్తగారులు సహించలేరు. వాళ్ళు సినిమాకి వెళ్ళినా, షికారుకి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో రకంగా ఇప్పటికీ కూడా ఇలా సాధించేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా ఉమ్మడి ఫ్యామిలీలో ట్రావెల్ చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు ఇప్పటికి తప్పని పరిస్థితుల్లో. అంటే పేరెంట్స్‌కి విలువలు ఉంటాయి. కొంతమంది పేరెంట్స్ చెప్తారమ్మా అత్తమామతో ఉండాలి, అత్తమామని చూసుకోవాలి, వాళ్ళు దూరంగా ఉంటే మీరు 6 నెలలకో 3 నెలలకి వెళ్ళని చూసి రావాలి, ఒకవేళ అత్తగారు ఒక మాట అన్నా నీ తల్లి అనుకో అంటారు. కానీ అత్తగారిని తల్లి అని ఎలా అనుకుంటారు? అదే పుట్టింట్లో ఏదైనా తప్పు చేస్తే తల్లి లకారాలతో మకారాలతో ఆడపిల్లల్ని తిట్టొచ్చు, అరవచ్చు, చెయ్యొచ్చు. అన్న చెల్లి అక్క తమ్ముల గొడవల్లో తిట్టుకుంటారు, మళ్ళీ కాసేపటికే వాళ్ళు మాట్లాడేసుకుంటారు. అదే లాంగ్వేజు అత్తగారు ఆడపడుచులు ఉపయోగిస్తే ఊరుకోరు. అక్కడ మా అమ్మ మా పుట్టింటోళ్ళు అనేది వెర్షన్ వచ్చేస్తుంది. అందుకని అత్తగారు తల్లి కాలేదు. అత్తగారు తల్లి ఎప్పుడో వద్ది. తల్లి ఏ రకంగా ట్రీట్ చేస్తుందో అత్తగారు కూడా అలాగా ట్రీట్ చేస్తే మనకు నచ్చదు. అక్కడ మనం సరిగ్గా పని చేయకపోతే ముట్టిగా మొట్టచ్చు, గట్టిగా తిట్టచ్చు, అరవచ్చు. మనం పుట్టింట్లో ఉన్నట్టుగా అత్తింట్లో ఉండటానికి కుదరదు. పాసిబిలిటీస్ బాగా తక్కువ. ఇచ్చే ఛాన్సెస్ ఉంటే ఆ కోడలికి అత్తగారి మధ్యన ఏదో ఒక గొడవ అయితే ఉంటుంది. ఇన్ని పుట్టింటి నుంచి అందరిని వదులుకుని వచ్చిన అమ్మాయి తన భర్తతో ప్రేమగా ఉండటంలో తప్పు లేదు అసలు. కానీ ఇవన్నీ కూడా తల్లి నా కొడుకు నా మాట వినట్లేదు, నేను అన్నం పెడితేనే తినేవాడు, నేనేం చేస్తే అదే తాగేవాడు, నేను ఏమన్నా మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు ఏదన్నా అంటే ఎదురు సమాధానం చెప్తున్నాడు, భార్య వచ్చి మార్చేసింది అని చెప్పి అనుకుంటారు. అదే అత్తగారు తను పెళ్లి చేసుకున్నప్పుడు తన పుట్టింటి నుంచి అందరిని వదులుకొని తన భర్త దగ్గరికి వచ్చినప్పుడు తను ఎలాగా తన భర్త తన సొంతం అనుకుంది. అప్పుడు తన అత్తగారు బాధపడలేదా? నా కొడుకు నాకు కాకుండా అయిపోతున్నాడే, నా కొడుకు నాకు దూరంగా అవుతున్నాడని చెప్పి ఉంటుంది కదా. అది ఆలోచించుకోవాలి. మనం అప్పుడు ఎలా ఉన్నామో ఆలోచించుకోవాలి. అలాగే ఆ తల్లిదండ్రులు కూడా అప్పటికిప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. అప్పట్లో అత్త మామ జాగ్రత్త అని చెప్పేవారు. ఇప్పుడు అత్త మామలే సంబంధాలు చూడండి అని చెప్తున్నారు. ఆడపడుచులు ఉండకూడదు, మరిదిగారులు బావగారులు ఎవరు ఉండకూడదని ఇప్పుడు జనరేషన్ చెప్తున్నారు. మనము మన పిల్లే అనుకుని మన పిల్ల అత్తవారింట్లోకి వెళ్ళి సరిగ్గా పనులు రాకపోతే అక్కడ అత్తగారు సాధిస్తుంటే అమ్మో నా కూతురిని బతకనివ్వట్లేదు, ఏరో కాపురం పెట్టేయాలని చెప్పి ఈ తల్లి అనుకుంటుంది. కానీ ఇక్కడ తన కోడల దగ్గర గొడవలు జరిగితే సహించలేరు. కూతురుకో న్యాయమో కోడలకో న్యాయం అనేది ఉండకూడదు. ఎలాగైనా పెళ్ళైనా ఎక్కడో మహాత్ములు ఎక్కడో అమ్మాయిలు అత్త మామ భర్త అందరూ కలిసి ఉండాలని అమ్మాయిలు ఎక్కడో నూటుకో కోటుకుంటారు. నిజంగా అలాంటి అత్త మామలు అదృష్టవంతులు. కలిసి ఉండాలనుకుంటాం, అది ఒక్కరి వల్ల కాదు.
ఆ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి. కానీ ఇప్పుడున్న రోజుల్లో అమ్మాయిలు భర్త ఒక్కడే చాలు, ఇంకెవ్వరూ ఉండటానికి వీల్లేదు, అత్త మామ ఎవరు లేకుండా ఉండాలి అని చెప్పి అలాంటి సంబంధం వచ్చే వరకు వెయిటింగ్ అనే చేస్తున్నారు. కానీ ఇలాంటి అత్త ఆడపడుచులు మామూలు బావగారులు ఉన్న ఫ్యామిలీకి అమ్మాయిని పంపటానికి అమ్మాయితో పాటు పేరెంట్స్ కూడా ఇష్టం లేదు. అత్త కోడల మధ్యన ఎంత ఎలాగైనా సరే మనం కూతుర్లా చూసుకోవాలనుకున్నా, లేకపోతే తన తల్లిలా చూసుకోవాలనుకున్నా కొన్ని విషయాలు కాడ కొంతన ఉండదు. మన తల్లి తిడితే మనకి బాధ అనిపించదు, అత్త అదే మాట విమర్శిస్తే మనం తట్టుకోలేం. అదే భర్త ఎన్ని తిట్టినా ఎన్ని అరిచినా కాసేపుడు కాబట్టి కాసేపుడికైనా మాట్లాడుకుంటారు. కానీ బయట వాళ్ళు ఏదైనా మాట అంటే అత్తగారైనా ఆడపడుచైనా వీళ్ళు సహించరు. ఏది ఏమైనప్పటికీ కూడా మన కూతురే అని అనుకుని చూసి చూడనట్టుగా ఒక ఫ్యామిలీ బాండింగు ఉండాలి, ఫ్యామిలీ కలిసిమెలిసి ఉండాలి అని అనుకుంటే కొన్ని చూసి చూడనట్టుగా ఉంటే అంతా సమసిపోతాయి. లేదు ప్రతిదానికి ఆర్గ్యుమెంట్స్ పెడితే మన స్టోరీ ఊరందరూ విని కథల కింద చెప్పుకుంటారు. ఈ రోజుల్లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవటం అనవసరం. తన అత్తగారు తనని తల్లి చూద్దాను కూడా అనవసరం, తన కోడలు కూతురులాగా చూస్తాను అనుకోవటం అనవసరం. వీళ్ళకి అత్త కోడల మధ్యన ఏజ్ గ్యాప్ ఉండటం వల్ల కూడా వీళ్ళ ఆలోచన ధోరణి వేరు, వాళ్ళ ఆలోచన ధోరణి వేరు. ఫ్రీడమ్ ఇప్పుడున్న యూత్కి అత్త మామ అనేవాళ్ళు అనేది దరిదాపుల్లో ఉండకూడదనే ఎక్కువ ఇదే కాన్సెప్ట్తో ఉంటున్నారు. మన అమ్మ నాన్నే కదా అనుకుంటే ఈ సమస్యలే ఉండదు, మన కూతురు లాంటిది అనుకుంటే సమస్యలు ఉండవు. కానీ ఎంత ప్రేమగా ఉన్నప్పటికి కూడా నేను చాలా చాలా చోట్ల చూశాను, ఈ అత్త కోడళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు పడి పక్క వాళ్ళు చెప్పుకోవడం వల్ల ఎంటర్టైన్మెంట్ అవుతుంది. 10 మంది చెప్పుకుని నవ్వుకోవడం తప్ప కలిసి వచ్చేది లేదు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే అక్కడ తన భర్త తనకే సొంతం, ఫిక్స్డ్. ఇంకా మనమే తల్లిదండ్రులు ఆ బాధ భరించి పెళ్లి చేశాం కాబట్టి మన కొడుకు చూసినా చూడకపోయినా చూశాడని చెప్పుకొని పరువులు కాపాడుకునే తల్లిదండ్రులను చాలామందిని చూసాను. వాళ్ళు పేరెంట్స్ ఉన్నారా అని కూడా పట్టించుకోరు, ఫోన్ ఉండదు, అసలు పేరెంట్స్ బతుకున్నారో లేవో కూడా తెలియదు. అలాగా ఉన్న కొడుకులు కూడా ఉన్నారు. ఒకే ఇంట్లో ఉండి నిత్యం గొడవలు పడుతూ ఉమ్మడి ఫ్యామిలీలో ఏగే కోడళ్ళు కూడా ఈరోజుకు ఉన్నారు. తల్లి బిడ్డల్లో ఉండే అత్త కోడళ్ళు నేను చాలా రేరుగా చూశాను. అది 1, 2, 3 సంఖ్యలో మాత్రమే. ఎక్కడ కూడా అత్త కోడలు కలిసిమెలిసి ఉండటం అనేది అది జరగని పని. ఒకే ఇంట్లో కలిసినప్పుడు కూడా ఆ కోడలు అత్తగారిని ఒక విలన్లానే చూద్ది, ఆ అత్తగారు కోడలు విలన్లానే చూద్ది. ఎక్కడో రేర్ కేసులు 1, 2 చూశాను. అవి మరి పబ్లిక్లో అలా చెప్పుకుంటారు లేదో తెలియదు, నిజంగా ప్రేమగా ఉంటారు తెలియదు. కానీ అత్త కోడళ్ళు అనేది కలిసి ఉండటం అనేది ఆత్మీయంగా ప్రేమగా కలిసి ఉండటం వెరీ రేర్.